ఫ్రెండ్స్, గతంలో మన తెలుగు రాష్ట్రాలలో అడిషనల్ క్లాస్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ని అప్లై చేయాలంటే ప్రత్యేకంగా పోర్టల్ ఉండేది. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకే పోర్టల్ ని ఆవిష్కరించారు. దానినే సారథి పరివాహన్ అంటారు. ఇప్పుడు ఈ పోర్టల్ లోనే మీకు అడిషనల్ క్లాస్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ని ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. సో మొదటగా అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇది వరకు మీకు వచ్చిన లెర్నింగ్ లైసెన్స్ అండ్ ఒరిజినల్ ఓల్డ్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఎనీ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ యొక్క ఫొటోస్ మాత్రమే. సో మొదటగా గూగుల్లో sarathi.parivahan.gov.in ని టైప్ చేయండి. దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ ఎగ్జిట్ కొట్టేయండి. తర్వాత కింద మీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మెయిన్ స్క్రీన్ లో డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఈ స్క్రీన్ లో డ్రైవింగ్ లైసెన్స్ తాలూకు 16 రకాల సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కటిగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కింద కంటిన్యూ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ స్క్రీన్ లో మీ ఓల్డ్ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ని ఎంటర్ చేయండి. అలాగే పక్కన మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసి గెట్ డిఎల్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మనకు ఓల్డ్ డ్రైవింగ్ లైసెన్స్ తాలూకు పూర్తి డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాయి. వన్స్ వెరిఫై చేసుకొని ఒకవేళ పైన చూపిస్తున్న డీటెయిల్స్ మీవే అయితే ఇక్కడ ఎస్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మీ నియరెస్ట్ ఆర్టీఓ ఆఫీస్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ బ్లడ్ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఒకవేళ మీ క్వాలిఫికేషన్ చేంజ్ అయితే ఇక్కడ చేంజ్ చేసుకోండి. తర్వాత కింద ఎంప్లాయ్మెంట్ కేటగిరీని వదిలేయండి. తర్వాత కింద అడ్రస్ కాలంలో మీరు ప్రెసెంట్ ఉంటున్న స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్ అండ్ టౌన్ ని సెలెక్ట్ చేసుకొని ఒకవేళ ప్రెసెంట్ అడ్రస్ సేమ్ అయితే కింద సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఒకవేళ మీరు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ని క్యారీ చేసి ఉంటే ఇందులో ఎస్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫైనల్ గా కన్ఫర్మ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో మొబైల్ కన్ఫర్మేషన్ కోసం 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి మీ ఆధార్ కి మొబైల్ నంబర్ లింక్ ఉండి యాక్టివేట్ లో ఉంటే ఫస్ట్ ఆప్షన్ సబ్మిట్ వయా ఆధార్ అథెంటికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీ ఆధార్ కి మొబైల్ నంబర్ యాక్టివ్ లో లేకుంటే సెకండ్ ఆప్షన్ సబ్మిట్ వితౌట్ ఆధార్ అథెంటికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద సబ్మిట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ లెర్నింగ్ లైసెన్స్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఇక్కడ చూపిస్తుంది. ఓటీపీ కోసం కింద క్యాప్చా ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ కి వచ్చిన 6 అంకెల ఓటీపీ ని ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో మీరు అప్లై చేయబోయే డ్రైవింగ్ లైసెన్స్ తాలూకు సర్వీస్ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు చేంజ్ చేసుకోవాల్సిన వాటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఫైనల్ గా అడిషనల్ ఎండోమెంట్ టు డిఎల్ ని సెలెక్ట్ చేసి ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఈ స్క్రీన్ లో పైన మీకు ఎగ్జిస్టింగ్ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ తో పాటు కింద ప్రెసెంట్ లెర్నింగ్ లైసెన్స్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ చెక్ పెట్టి కింద కన్ఫర్మ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు డాటా యాక్సెప్టెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. కింద స్క్రోల్ చేసి ఇక్కడ చూపిస్తున్న అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసుకొని చివరగా క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మన అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా యాక్సెప్ట్ అయినట్టు కంగ్రాట్స్ మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. జాగ్రత్తగా నోట్ చేసుకొని నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మన లేటెస్ట్ లెర్నింగ్ లైసెన్స్ తాలూకు డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. ఒకసారి చెక్ చేసుకొని కింద థర్డ్ స్టేజ్ లో డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో మన పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకొని ఓకే చేయండి. ఇప్పుడు ఇందులో అడిషనల్ క్లాస్ కి సంబంధించి లెర్నింగ్ లైసెన్స్ మరియు మన ఓల్డ్ డ్రైవింగ్ లైసెన్స్ అలాగే చివరగా ఎనీ ప్రెసెంట్ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ ని జేపీజీ ఆర్ పీడిఎఫ్ లో బిలో 500 KB లో ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయండి. చివరగా అన్ని అప్లోడ్ అయ్యాక నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు 4th స్టేజ్ లో ఎంటర్ అయ్యాం. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్ ఫీ ని స్లాట్ బుక్ చేయడానికి ఆన్లైన్ లో పే చేయాలి కాబట్టి ఇక్కడ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ విండోలో కేటగిరీని బట్టి ఎంత ఫీ పే చేయాలో డీటెయిల్ గా చూపిస్తుంది. వన్స్ వెరిఫై చేసుకొని కింద గేట్ వే ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన క్యాప్చా ఎంటర్ చేసి కింద పే నౌ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ పే చేయాల్సిన అమౌంట్ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని ప్రొసీడ్ టు పే ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి పేమెంట్ గేట్ వే ని సెలెక్ట్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 10 రూపీస్ అడిషన్ గా మీ సేవా చార్జెస్ తో కలిపి టోటల్ అమౌంట్ చూపిస్తుంది. ఓకే సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీకు ఎలాంటి బ్యాంక్ లో అకౌంట్ ఉన్నా డైరెక్ట్ గా హెచ్డిఎఫ్సి ని సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో అన్నిటికంటే ఈజీ మెథడ్ యూపీఐ ని సెలెక్ట్ చేసుకుని జనరేట్ క్యూఆర్ ని సెలెక్ట్ చేస్తే క్యూఆర్ కోడ్ జనరేట్ అయి చూపిస్తుంది. ఇప్పుడు ఈ క్యూఆర్ ని స్కాన్ చేసి పే చేయండి. వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యాక స్క్రీన్ రీడైరెక్ట్ అయ్యి స్టేటస్ సక్సెస్ అని వస్తుంది. ఇప్పుడు కావాలంటే పేమెంట్ తాలూకు రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రింట్ రిసిప్ట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ రిసిప్ట్ నంబర్ ని సెలెక్ట్ చేసి ప్రింట్ రిసిప్ట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు రిసిప్ట్ ని డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ కోసం హోమ్ స్క్రీన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ యువర్ పెండింగ్ అప్లికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో ఆర్టీఓ ఆఫీస్ కి అపాయింట్మెంట్స్ కోసం స్లాట్ బుక్ చేయాల్సి వస్తుంది. సో
సో ఇక్కడ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో అప్లికేషన్ నంబర్ ని సెలెక్ట్ చేస్తే కింద డీటెయిల్స్ వస్తాయి. కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో ఆర్టీఓ ఆఫీస్ లో ట్రయల్ రన్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్న వెహికల్ ని ఇక్కడ చెక్ పెట్టి ప్రొసీడ్ టు బుక్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ తాలూకు వేకెంట్ ఉన్న డేట్స్ గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి. మీకు కావలసిన డేట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పక్కన స్లాట్ టైం చూపిస్తుంది. మీకు కన్వీనియంట్ గా ఉన్న టైం ని సెలెక్ట్ చేసి కింద బుక్ స్లాట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చివరిసారిగా మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ కి 6 అంకెల ఓటీపీ వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ టు స్లాట్ బుక్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పేమెంట్ రిసిప్ట్ తో పాటు ఈ స్లాట్ బుక్ రిసిప్ట్ ని ప్రింట్ తీసుకొని మీరు బుక్ చేసుకున్న ఆర్టీఓ టెస్ట్ సెంటర్ కి వెళ్లి సబ్మిట్ చేస్తే 1 వీక్ లో డ్రైవింగ్ లైసెన్స్ మీ ఇంటికి వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.